హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో అయితే క్యాటరింగ్కి మేమైతే తయారు చేస్తున్నామండి. ఈ క్యాటరింగ్ దేనికోసం అని అంటే మేము చాలాసార్లు పండగలకి ఫంక్షన్లకి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి తమిళ వాళ్ళకి ఇచ్చేటప్పుడు తమిళ వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారండి. అలాగే తెలుగు వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మాకు క్యాటరింగ్ సామాన్లు ఏమైనా కావాలంటే మేము ఇప్పిస్తాం, మాకు ఇలాగ వంటలు చేసి ఇవ్వండి ఫంక్షన్లకి, మేము కూడా మీకు క్యాటరింగ్ ఆఫర్స్ ఇప్పిస్తామని కూడా చాలామంది మమ్మల్ని అయితే బాగా ఎంకరేజ్ చేశారు. మేము వండిన వంటలు బాగా నచ్చి ఇలాగ ఎంకరేజ్ చేయడం వల్ల సరే మేమే ఫ్రెండ్స్ ఎవరెవరు చేద్దామని డిసైడ్ అయ్యి నలుగురు ఫ్రెండ్స్ అయితే ఓకే చేసుకొని ఇలాగైతే మేము ఒకరోజు అనుకొని పలానా రోజు అనుకొని లక్ష్మీదేవికి గణపతికి కూడా పూజ చేసుకొని ఫస్ట్ అయితే స్వీట్‌తో స్టార్ట్ చేసామండి. స్వీట్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని, ఆ కళాయిలోని కొద్దిగా నెయ్యి వేసుకున్నాము. ఒక 6, 7 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అందులోనే పుచ్చపప్పు, అలాగే కొద్దిగా జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు నేతిలోని. ముందుగా స్వీట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే మేము ఒక 2 గ్లాసుల వరకు రవ్వ అయితే తీసుకున్నాము. ఈ రవ్వలో కలుపుకోవడానికి వేడి నీళ్ళు కూడా మరగబెట్టుకున్నామండి. ఇక్కడైతే ఒక 5, 6 గ్లాసుల వరకు వేడి నీళ్ళు అయితే బాగా పక్కన పెట్టి మరగనిస్తూ ఇప్పుడు రవ్వను కూడా నేతిలోని బాగా వేపేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ వేగిపోయింది కదండీ! ఇందులోనే ఫుడ్ కలరు చాలా చిన్నది వేసుకున్నాము. ఒక పావు టీ స్పూన్ వరకే, ఎక్కువ కూడా వేసుకోలేదు. ఫుడ్ కలర్‌ని వేగుతున్న రవ్వలోనే వేసేసి మరుగుతున్న వేడి నీళ్ళు ఒక్కొక్క గ్లాస్ తీసి కొద్దిగా ఒక 5, 6 గ్లాసుల వరకు నీళ్ళైతే వేసుకున్నామండి. ఇక్కడైతే మేము వేసుకునే రవ్వ అయితే ఇదే గ్లాస్‌తో 2 గ్లాసుల వరకే వేసుకున్నాము. బాగా నీళ్ళని వేస్తూ బాగా రవ్వని వేడి నీటిలోని ఉడకనివ్వాలండి. ఫ్లేమ్ మరి హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని వేడి నీటిలోనే రవ్వ బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోనే మేము 2 గ్లాసులు రవ్వకి 3 గ్లాసులు పంచదార అయితే వేసుకున్నామండి. వేసి పంచదారలో బాగా రవ్వ ఉడికినంత వరకు బాగా కలుపుకోవాలి. ఉండలేదు లేకుండా కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ అయితే ఏలకల పౌడర్ కూడా వేసేసుకున్నామండి. వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇందు మీద ఒక చెంచా కానీ 2 చెంచాలు కానీ నెయ్యి వేసుకోవాలండి. ఇక్కడైతే మేము 2 చెంచాలు నెయ్యి వేసేసుకొని కేసరి రెడీ అయిపోయిన తర్వాత ముందైతే అమ్మవారికి అయితే ప్రసాదం కింద నైవేద్యం సమర్పించేసుకున్నాము. తర్వాత వంకాయ కూర చేసుకుంటున్నామండి. స్వీట్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసి చిన్న కళాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా, ఇంగువ కొద్దిగా, కరివేపాకు, దాల్చిన చెక్క వేసుకొని నూనెలో బాగా వేగిపోయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు తీసుకున్నామండి. 2 ఉల్లిపాయ ముక్కలు కూడా వంకాయ కూర కోసం తీసుకున్నాము. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాము. పచ్చిమిరపకాయ కూడా వేగిపోయిన తర్వాత ఇందులోని టమాటాలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మసాలా బిర్యానీకి వంకాయ కూరకి మసాలా ఇక్కడ ఉల్లిపాయలు, టమాటాలు, అల్లము, జీలకర్ర, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర వేసి పేస్ట్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయ, టమాటా వేగిపోయిన తర్వాత ఇందులోని రుచికి సరిపడా 1 టీ స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నామండి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకున్న గరం మసాలాని 2 చెంచాల వరకు పేస్ట్ అయితే వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిన్న వంకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కడిగి ఉప్పు నీటిలోనైతే వంకాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటిలో కూడా శుభ్రం కడిగేసుకొని వేసేసుకోవాలి. ఇలాగ వేసిన తర్వాత బాగా కలిపేయాలండి. ఇక్కడ తమిళనాడులోని ఏ ఫంక్షన్ అయినా కూడా ఈ వంకాయ పులుసు అనేది ఉంటుందండి. ఈ వంకాయ పులుసులో మేము చింతపండు పులుపు వేయకుండా నిమ్మకాయ పులుపు వేసి చేసాము. చాలా రుచిగా వచ్చింది. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులోని ఉప్పు, కారం వేసేసుకొని ఇప్పుడు ఇలాగ బాగా కలిపేసుకోవాలండి. బాగా కలుపుకొని వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు, మరీ పులుపులాగా ఎక్కువ వేసుకోకూడదు. మనకి కూరలాగా కూడా కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళైతే వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టిన తర్వాత వంకాయ చూడండి బాగా మెత్తగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. గరిటెతో ఇలా నొక్కి పెట్టుకున్నామంటే చాలు, మెత్తగా మగ్గిపోద్ది. ఇక్కడైతే మనకి వంకాయ పులుసులోకి ఇక్కడైతే ఒక నిమ్మకాయ రసాన్ని అయితే బాగా పిండేసుకున్నాము. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం అండి. వంకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దమ్ బిర్యానీ చేయడం కోసం బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నామండి. బాండి పెట్టుకొని 1/2 కేజీ నూనె వరకు వేసుకున్నాము. ఇక్కడైతే 2 కేజీలు బియ్యం తీసుకున్నామండి. మేము చేయబోయేది వెజిటేబుల్ దమ్ బిర్యానీ. నూనె వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాము. ఇందులోనే కొద్దిగా అంతా పావు టీ స్పూన్ అంత వరకు ఆవాలు వేసి ఇప్పుడు ఇందులోనే గోల్ గరం మసాలా అంతా వేసేసుకున్నాండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ కూడా మేము 2 కేజీలు సరిపడగా మసాలా అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ మసాలా వేగిపోయిన తర్వాత కొద్దిగా అంతా పుదీనా వేసాము. పుదీనా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇది కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 15 వరకు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నామండి. 2 కేజీల బిర్యానీకి సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ బిర్యానీలోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని 1/2 కేజీ ఉల్లిపాయలు అయితే ముక్కల కింద తీసుకున్నాము. ఇవి కూడా బాగా వేయించాలి. ఇందులోనైతే పావు టీ స్పూన్ పసుపు వేసాము. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కేజీ వరకు టమాటాలు తీసుకున్నామండి.
ఇందులోనైతే ఒక 3 టమాటా ముక్కల వరకు వేసుకున్నాము. కొద్దిగా అంత టమాటాలు పక్కన పెట్టేసుకున్నాము. ముందుగా నానబెట్టుకున్న పచ్చబటాని కూడా వేసేసుకున్నామండి, ఒక అరకప్పు వరకు. అలాగే చిన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాము. క్యారెట్ 1/2 కేజీ, బీన్స్ 1/2 కేజీ వరకు తీసుకున్నాము మేము. 2 కేజీలు దమ్ బిర్యానీ కోసం. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు బాగా పెద్ద మంటలను బాగా వేయించుకోవాలండి, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవ్వాలి కదా. ఇప్పుడు దమ్ బిర్యానీ కోసం నీళ్ళు ఎసటనైతే మేము పెట్టేసామండి. ఒక పక్కన నీళ్ళు మరుగుతున్నాయి, ఒక పక్కన అయితే ఈ వెజిటేబుల్స్ని అయితే బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా మసాలా పేస్ట్ అన్ని తయారు చేసుకున్నాం కదండి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, టమాటాలు వేసి పేస్ట్ అయితే చేసేసాము. ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా 2 టేబుల్ స్పూన్ల కన్నా ఎక్కువగా కొద్దిగా ఉప్పు అనేది వేసుకున్నామండి. దగ్గర 2.5 స్పూన్లు వేసాము. అలాగే మనం రైస్ ఉడుకుతుంది కదా దమ్ బిర్యానీ పెట్టేటప్పుడు, ఆ రైస్ నీటిలో కూడా అన్నం ఉడికేటప్పుడు ఆ రైస్కి తగ్గగా అందులో కూడా మనము వేసుకోవాలి ఉప్పు అనేది. ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయ కూడా పిండుకున్నామండి, ఒక హాఫ్ లెమన్ పిండుకొని ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకున్నాము. ఇక్కడ ఆచి బిర్యానీ మసాలా పొడి ఉందండి, ఒక ప్యాకెట్కి మేము 2 కేజీల బిర్యానీకి అయితే 1/2 ప్యాకెట్ వరకు మేమైతే మసాలా పొడి అయితే వేసుకున్నాము. అలాగే బిర్యానీ మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాము. అలాగే ఇంట్లో పట్టించిన కారాన్ని 1 స్పూన్ వరకు వేయించుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇది వేగేటప్పుడు ఈ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే మనము చపాతీ, దోశలు కూడా వేసుకొని తినొచ్చు ఈ మసాలా గ్రేవీని. ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత మనము మూత పెట్టుకునైనా ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తుంటే వెజిటేబుల్స్ బాగా మెత్తగా వేగిపోతాయి. ఇందులోనే కొద్దిగంత కొత్తిమీర కూడా వేసుకున్నాము. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ కోసం చిన్న కళాయి పెట్టుకొని ఒక 2 ఉల్లిపాయలు అయితే సన్నగా పొడిగా కట్ చేసుకున్నామండి. అలాగే మసాలా ఉడకడానికి మూత పెట్టుకొని ఉంచుకున్నాము ఉల్లిపాయలు వేగినంత వరకు కూడా. అలాగే పక్కన వేడి నీళ్ళు కూడా మరుగుతున్నాయి. ఇందులోనే బియ్యం అనేది వేసేసుకోవాలండి. ఇప్పుడు ఎసరైతే మరిగిపోయింది. ఇప్పుడు బియ్యం అయితే ఇందులో వేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నూనె, కొద్దిగా ఉప్పు, దీనికి సరిపడగా బియ్యానికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకున్నాము. ఇక్కడ మసాలా కూడా ఆయిల్ చూడండి తేలుతుంది కదా, మసాలా కూడా రెడీ అయిపోయింది. కొద్దిగంత పుదీనా, కొద్దిగంత కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరికొద్దిసేపు మూత అయితే పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, అందులో సగం వరకు మసాలాను అయితే పక్కకు తీసేసాము. ఇప్పుడు బాస్మతి బియ్యం కూడా ఉడికిపోయింది కదండి. ఈ మసాలాలో దమ్ము పెట్టించడానికి అడుగునున్న మసాలా గ్రేవీలోని బాస్మతి బియ్యం వేసి ఫుల్గా కలిపేసాము. మరికొద్దిగా రైస్ అనేది వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇందులోనే కొద్దిగంత కొత్తిమీర, కొద్దిగంత పుదీనా, వేయించుకుని బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్ది గ్రేవీ వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది కొద్దిగా వేస్తున్నారు. బ్రౌన్ ఆనియన్ కూడా కొద్దిగా వేసుకున్నాము. ఇప్పుడు ఇందు మీద కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లేయర్లు మనం వేసుకుంటాం కదండి దమ్ బిర్యానీకి, అలాగే వైట్ రైస్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వైట్ రైస్ వేసిన తర్వాత దీని మీద మళ్ళీ కొంచెం గ్రేవీ కూడా వేసుకోవాలండి. కొద్దిగా గ్రేవీ వేసుకుంటూ మనం లేయర్గా వేసుకున్నామంటే దమ్ బిర్యానీ చాలా బాగా టేస్ట్గా వస్తుంది. మసాలా కూడా అన్నానికి ఈక్వల్గా పడుతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని వేయించుకుని బ్రౌన్ ఆనియన్ కూడా వేయించుకొని ఈ అన్నాన్ని అన్నది బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి అన్ని పక్కల కూడా. ఇలాగ అయిపోయిన తర్వాత మీదన మళ్ళీ కొద్దిగా రైస్ వేసేసుకొని మిగతాది మనకి మసాలా ఉంది కదండి ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా మీదన వేసేసుకొని ఇందులోనే బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసి దమ్ పెట్టించుకోవాలి. ఇలాగైతే మూత పెట్టేసి మీదనైతే కొద్దిగా నీళ్ళు వేటి కోసం నీళ్ళు అయితే పెట్టుకున్నామండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు పచ్చడి రైతా అనేది కూడా ప్రిపేర్ చేసేస్తాం ముందుగా, అదైతే పార్సల్ చేస్తామండి. ఇదైతే మాకు 30 పార్సల్ వరకు ఆర్డర్ వచ్చింది. అలాగే వంకాయ పులుసు అండి, ఇది వంకాయ పులుసు కూడా ఒక్కొక్క స్పూను, అలాగే ఇది కూడా పార్సల్ చేస్తాము. అండ్ స్వీటు, వంకాయ కూర, రైతా కూడా మేమైతే పార్సల్ చేస్తాము. ఇప్పుడు దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. అంతా కూడా మాకు రెడీ అయిపోయిన తర్వాత ముందుగా ఇది రెడీ అయ్యడానికి ముందుగా అయితే ఇవన్నీ చిన్నవన్నీ కూడా మేము పార్సల్ అయితే రెడీ చేసి పెట్టేస్తాము. ఇప్పుడు ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే బిర్యానీ కలిపేస్తుందండి. అడుగు నుంచి మొత్తం అంతా మసాలా పట్టాలి కదా, ఈవెన్గా ఫ్లేవర్ రావడం కోసాన్ని
2 గరిటెలు పట్టుకొని ఫాస్ట్గా కలుపుతున్నారండి. ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఎందుకంటే కలపడానికి మనకి దగ్గర ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. దానికోసమని కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఈ బిజినెస్ చేయడానికి మా ఫ్రెండ్స్ అందరి పేర్లు నేను చెప్తానండి. ఫస్ట్ ఇక్కడ చేస్తున్నారు కదా, కలుపుతున్న ఆవిడ పేరు విజయలక్ష్మి, అలాగే నా పేరైతే పద్మ, ఇంకొక ఫ్రెండ్ అను గారు, అలాగే తమిళావిడ రేవతి, అలాగే నలుగురం కలిపి ఈ బిజినెస్ అయితే చేస్తున్నామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకైతే బాగా సపోర్ట్ చేశారు. చెప్పడానికైతే ఫస్ట్ టైం చేసినట్టు భయపడ్డాము సేల్ అవుతుందో లేదో అనుకొని. కాకపోతే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవ్వలేకపోయామండి. మాకైతే ఫుడ్ కూడా సరిపోలేదు. అందరూ కూడా నైట్కి కూడా అడిగారు. నైట్కి కూడా చపాతీ చేసాము. అలాగే నాకు యూట్యూబ్ ఛానల్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ వీడియో కూడా తీసుకోమని చేస్తున్నామని చెప్పి మా ఫ్రెండ్స్, నాకు చేస్తున్న ఫ్రెండ్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు. అందుకని మేము నలుగురు ఈ బిజినెస్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ నేను చేసుకున్న బిజినెస్ పార్ట్నర్గా నేను చేసుకున్న వంటలు కూడా వీడియోస్ తీసుకొని నా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మా ఫ్రెండ్స్ అందరూ అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా నీకు యూజ్ అవుతుంది కదా, వీడియోలు అన్నీ తీసుకొని ఛానల్ అప్లోడ్ చేయు, మేమందరం చూస్తాం కూడా ఎలా చేస్తున్నారు, ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారని కూడా ఫ్రెండ్స్ అందరూ అడిగారు. దానివల్ల నేనైతే వీడియో తీసుకుంటూ కూడా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి ప్రసాదం కింద కూడా పెట్టేసుకున్నాము. బిర్యానీ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. ఇక్కడ 2 కేజీల బిర్యానీ దగ్గర మాకు 30 పార్సల్కి ఎక్కువే వచ్చింది. అయితే మేము వైట్ రైస్ కూడా చేసామండి. కావాలనుకున్న వాళ్ళు వైట్ రైస్ కూడా పంపించడం కానీ చేసాం. వైట్ రైస్ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది. మమ్మల్ని ఈ బిజినెస్లో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా ఈవెన్గా అందరూ కూడా వర్క్ అనేది షేర్ చేసుకుని ఈ వీడియో అయితే నచ్చింది.